కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మనకి కర్మ మీద అధికారం ఉంటుంది కానీ రిజల్ట్స్ మీద కాదు. బట్ మన యాక్షన్స్కి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఎస్పెషలీ వెన్ పవర్, మనీ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్వాల్వ్డ్ ఉంటే రిజల్ట్స్ ఎస్కేప్ అవ్వవు. ఇది నా కంటెంట్ కాదు, నా కంటెక్స్ట్ అంతకంటే కాదు. బట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. టుడేస్ వీడియో ఈజ్ డిఫరెంట్. నాట్ అబౌట్ బైక్స్, నాట్ అబౌట్ కార్స్ అండ్ నాట్ అబౌట్ ట్రావెల్, బట్ అబౌట్ పవర్ అండ్ సీక్రెట్స్ కలిస్తే ఏం జరుగుతుందో దాని గురించి. మీరు ఈ వీడియో ఎందుకు చూడాలంటే ఇది ఒక గాసిప్ వీడియో కాదు, ఇది ఒక కాన్స్పిరసీ థియరీ అంతకంటే కాదు, అండ్ ఒక కేసు గురించి అనుకుంటున్నారేమో అది కూడా కాదు. ఇది ట్రస్ట్ గురించి. సిస్టమ్ మీద నమ్మకం ఎలా బ్రేక్ అవుతుందో, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి రూల్స్ సేమ్గా అప్లై అవుతాయా లేదా అనే క్వశ్చన్ గురించి, అండ్ మేబీ మనందరం తెలుసుకోవాలనిపించే విషయం ఎప్స్టీన్ ఫైల్స్ గురించి. ఎప్స్టీన్ కేసు గురించి ఆల్రెడీ థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ సోషల్ మీడియాలో అవైలబుల్గా ఉన్నాయి. అందులో టైమ్ లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు, చార్జెస్ ఎక్స్ప్లెయిన్ చేశారు, అండ్ కోర్ట్ డాక్యుమెంట్స్ గురించి డిస్కస్ చేశారు. నేను మళ్ళీ ఆ స్టోరీ రిపీట్ చేయను. మై క్వశ్చన్ ఈస్ డిఫరెంట్. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎందుకు ఈ స్టోరీ వెలుగులోకి వచ్చింది, ఎందుకు ఇప్పుడు ప్రజల్ని డిస్టర్బ్ చేస్తుంది, పాయింట్ బై పాయింట్ డిస్కస్ చేద్దాం. ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోయినా పర్లేదు, కామెంట్ చేయకపోయినా పర్లేదు, వీడియోని కంప్లీట్గా చూడండి. ఎప్స్టీన్ అనే వ్యక్తి ఒక రిచ్ ఇన్ఫ్లుయెన్సర్ అని పబ్లిక్ అందరికీ తెలుసు. కానీ ఆయన స్పెషల్ ఏంటంటే ఆయన సర్కిల్ పొలిటీషియన్స్, బిగ్ బిజినెస్ మెన్, సెలబ్రిటీస్, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళతో సంబంధం ఉండేది. క్లియర్గా చెప్పాలంటే ఎవరైనా తప్పు చేశారు అనేది ప్రూవ్ అయ్యాకనే చెప్పాలి. బట్ ఒక వ్యక్తి చుట్టూ ఇంత పవర్ఫుల్ నెట్వర్క్ ఉంది అంటే ఆటోమేటిక్గా డౌట్స్ వస్తాయి. 2019లో అరెస్ట్ అయ్యాడు. సీరియస్ ఛార్జెస్ పడ్డాయి. నార్మల్ క్రిమినల్ కేసెస్ లా కాకుండా మీడియా అటెన్షన్ చాలా పెరిగింది. ఎందుకంటే కేసు కంటే నెట్వర్క్ మీద ఎక్కువ ఫోకస్ పెరిగింది. ఎవరికి తెలుసు ఎవరెంత ఇన్వాల్వ్ అయ్యారో? ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. ట్రయల్ స్టార్ట్ అవ్వడానికి ముందే ఆయన జైల్లో చనిపోయారు. అఫీషియల్గా సూసైడ్ అని రిపోర్ట్ ఇచ్చారు కానీ పబ్లిక్ డౌట్ మాత్రం వేరే. ఎందుకంటే ట్రయల్ జరిగితే ఓపెన్ కోర్టులో ఎవిడెన్స్ డిస్కస్ అయ్యేవి, క్రాస్ క్వశ్చన్స్ అయ్యేవి, క్లారిటీ వచ్చేది. బట్ అది జరగలేదు. జరగకుండా చేశారు. క్లోజర్ లేకుండా కేసు ముగిసింది. అతను చనిపోయిన తర్వాత ఫైల్స్ అనే వర్డ్ ఇంటర్నెట్లో హల్చల్ చేసింది. తర్వాత ఇంటర్నెట్లో ఈ ఎప్స్టీన్ ఫైల్స్ సర్క్యులేట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. కోర్ట్ రికార్డ్స్, ఫ్లైట్ లాగ్స్, అసోసియేషన్స్. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డాక్యుమెంట్లో పేరు ఉంది అంటే వెంటనే అతను తప్పు చేశాడని కాదు. కానీ ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటే సోషల్ మీడియా దాన్ని ఫిల్ చేసేస్తారు. ఫ్యాక్ట్స్ అండ్ రూమర్స్ కలిసిపోతాయి. మన పాయింట్ ఏంటంటే ఈ కేసు ఇప్పుడు ఒక వ్యక్తి గురించి కాదు, సిస్టమ్ గురించి, ట్రస్ట్ గురించి, అకౌంటబిలిటీ గురించి. ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి సేమ్ రూల్స్ అప్లై అవుతాయా లేదా అనే డౌట్ క్రియేట్ అయింది. అసలు ఈ కేసు గురించి ఇంకా ఎందుకు మనం ఆడుతున్నాం? ఎప్స్టీన్ చనిపోయి 6 years అవుతుంది. ప్రజలకి క్యూరియాసిటీ కాదు మెయిన్ రీజన్. ట్రస్ట్ బ్రేక్ అవుతే క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ట్రాన్స్పరెన్సీ కనిపించకపోతే డౌట్ పెరుగుతుంది. అందుకే ఈ కేసు ఇంకా లైవ్గా ఉంది డిస్కషన్స్లో. నేను ఎందుకు మాట్లాడుతున్నా? నేను ఈ కాన్స్పరసీని ప్రమోట్ చేయట్లేదు, ఎవరిని ఎక్స్క్యూజ్ చేయట్లేదు. బట్ ఒక లెసన్ మాత్రం క్లియర్. పవర్ అండ్ సీక్రెట్స్ కలిస్తే పబ్లిక్కి క్వశ్చన్స్ ఈజీగా క్లోజ్ అవ్వవు. మీరేమనుకుంటున్నారు? ఈ కేసు కంప్లీట్గా క్లోజ్ అయిందా లేదా ఇంకా క్లారిటీ కావాలా?